హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం రిటైర్మెంట్ ప్లానింగ్లో ఒక 3 హ్యాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. డ్రీమ్ రిటైర్మెంట్ కోసం ఇలాంటి హ్యాక్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ అండి. ఫస్ట్ హ్యాక్ వచ్చేసి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, REITs అంటారు. సో ఇదేంటంటే మనం పర్ మంత్ ఒక 10,000 వరకు మంత్లీ మనం ఇప్పుడు ఎలాగైతే మ్యూచువల్ ఫండ్స్లో సిప్స్ చేస్తున్నామో అలాగే ఎవ్రీ మంత్ ఈ REITsలో కూడా మనం సిప్ లాగా క్రియేట్ చేసుకుని పెట్టుకుంటే 8% బేర్ మినిమం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా 20 yearsలో 50 lakhs కార్పస్ అనేది మనం బిల్డ్ చేసుకుంటాం. దీంట్లో మనం ప్రాపర్టీ మేనేజ్మెంట్ కానీ ఎటువంటి టెన్షన్స్ ఉండవు. నేను ఫస్ట్ REITsలో ఫస్ట్ ఒక 5,000తో స్టార్ట్ చేశానండి. నాకు బెటర్ రిటర్న్స్ అనిపించింది. సో దీన్ని కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ బేస్డ్గా మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ REITs అంటే సేమ్ మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎలాగైతే మనం మనీ అందరూ పూల్ చేసిన మనీని స్టాక్ మార్కెట్లో ఒక మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, సేమ్ అలాగే ఈ REITsలో కూడా అందరూ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని దాన్ని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. దాని నుంచి వచ్చే రెంటల్ ఇన్కమ్ని మనకి ఈల్డ్ లాగా ఇస్తారు. లైక్ డివిడెండ్ ఈల్డ్ ఎలాగైతే మనకు స్టాక్ మార్కెట్లో వస్తుందో అలాగే రియల్ ఎస్టేట్ ఈల్డ్ కూడా మనకు అలాగే వస్తుంది. అండ్ ఆల్సో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా గ్రో అవుతూ ఉంటుంది. ఇట్స్ సంథింగ్ లైక్ సేమ్ మనం రెంటల్ ప్రాపర్టీ ఎలాగైతే కొని దాని నుంచి ఈల్డ్ తీసుకుంటున్నామో సేమ్ టు సేమ్ ఇది అలాగే మనం రెంటల్ ప్రాపర్టీ కొని దాన్ని మేనేజ్ చేసి దాని నుంచి రెంటల్ మనం దాని మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకోకుండానే మనకి ఒక డివిడెండ్ అనేది దాని నుంచి వస్తుంది. లైక్ ఈల్డ్, డివిడెండ్ కాదు, డివిడెండ్ ఇస్ ఫర్ స్టాక్స్. సో అలాగా ప్యాసివ్ ఇన్కమ్ అనేది బేస్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. సెకండ్ టిప్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే రెంటల్ ప్రాపర్టీ ప్లాన్ అండి. స్మాల్ ఫ్లాట్ లాంటిది ఏదైనా ఉంటే దాన్ని పర్చేస్ చేయండి. మంచి రేటు మంచి ప్లేస్లో ఉంది అనుకున్నప్పుడు దాన్ని పర్చేస్ చేసి దాన్ని రెంట్కి ఇవ్వండి. మంత్లీ ఒక 10,000 ఎక్స్ట్రా మనం లైక్ మోస్ట్లీ రిటైర్మెంట్ తర్వాత ప్లానింగ్ గురించి కాబట్టి ఇప్పుడు మనం తీసుకున్నా కూడా దాన్ని మన రిటైర్మెంట్ విషయంలో రెంటల్ ఈల్డ్ అనేది దాని నుంచి గెయిన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఒక 15 lakhs లోన్ లాగా తీసుకున్నాను కానీ ఒక చిన్న ఫ్లాట్ లాంటిది లేకపోతే చిన్న షాప్ లాంటిదైనా దాన్ని మనం పర్చేస్ చేసామనుకోండి, ఎవ్రీ మంత్ దాని నుంచి వచ్చే రెంట్ దాని నుంచి వచ్చే EMIకి వెళ్ళిపోయినా కూడా మీకు రిటైర్మెంట్ టైంకి ఆ ఫ్లాట్ అనేది మీకు రెంటల్ ఈల్డ్ ఇచ్చేదానిలాగా ఉంటుందన్నమాట. సో దీన్ని అయితే పక్కా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు పర్చేస్ చేసి దాన్ని పక్కన పెట్టేసినా కూడా దాని నుంచి వచ్చారంటే దానికి EMIలు పే చేసుకుంటూ మీరు రిటైర్మెంట్ టైంకి ఆ ఫ్లాట్ అనేది కంప్లీట్లీ EMI ఫ్రీ అయిపోతుంది. అండ్ దాని నుంచి వచ్చే రెంటల్ ఇన్కమ్ కూడా మీకు అడిషనల్ ఇన్కమ్లా పనికి వస్తుంది అనమాట ఆఫ్టర్ రిటైర్మెంట్. సో డెఫినెట్లీ దాన్ని ఒకటి కన్సిడర్ చేయండి. థర్డ్ హ్యాక్ వచ్చి డైవర్సిఫై విత్ బాండ్స్ అండి. మనం ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కూడా గవర్నమెంట్ బాండ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటేనంటే కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుంది మన ఇన్వెస్ట్మెంట్. సో గవర్నమెంట్ బాండ్స్లో ఒక 5,000 per monthలా క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా మినిమం 7 to 8% గవర్నమెంట్ బాండ్స్లో ఇప్పుడు వస్తుంది. సో దాని సేఫ్ రిటర్న్స్ అనేవి మనం గెయిన్ చేసుకోవచ్చు. ఒక 10 yearsలోనే మనం ఒక 10 lakhs బఫర్ వరకు సెట్ చేసుకోవచ్చు. నేను బాండ్స్లో ఫస్ట్ 3,000 వరకు యాడ్ చేయడం స్టార్ట్ చేశానండి. సో స్లోలీ దాని నుంచి వచ్చే రిటర్న్స్ని నేను మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుంటూ దాంట్లోనే వాళ్ళు ఇచ్చే పర్సంటేజ్ కంటే నేను అడిషనల్ పర్సంటేజ్ అనేది గెయిన్ చేయడానికి స్ట్రాటజీ బిల్డ్ చేసుకున్నాను. ఓకే, ఈ మనం పర్సనల్గా దాంట్లో ఏవేవైతే స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకుంటామో దాని ద్వారా కూడా మనం అడిషనల్ రిటర్న్స్ ఇప్పుడు వాళ్ళు 8%, 9% అని చెప్పినా కూడా మనం ఇంకో 1 to 1.5% అనేది ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ మనం గెయిన్ చేసుకోవచ్చు. సో వీ హ్యావ్ టు బిల్డ్ సచ్ స్ట్రాటజీస్. అలాగా మనం బిల్డ్ చేసుకోవాలి అంటే మనం కొంచెం మన పర్సనల్ ఫైనాన్స్ అనేది పర్ఫెక్ట్గా రాసుకొని క్యాల్కులేట్ చేసుకొని దానితో ప్రొసీడ్ అవ్వాలన్నమాట. ఓకే, ఇలాంటి టిప్స్ ఈ ట్రిక్స్ యూజ్ చేయడం ద్వారా కూడా మనం 25 yearsలో ఈజీగా ఒక 75 lakhs to 1 crore వరకు కూడా అక్యుములేట్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. ఓకే, బోనస్ టిప్ వచ్చి రిటైర్మెంట్ క్యాల్కులేటర్ యూజ్ చేయండి. HDFC, ICICI ఇలాంటి సైట్స్లో మన రిటైర్మెంట్ కార్పస్ అనేది ఎస్టిమేషన్స్ మనం తీసుకోవచ్చు అన్నమాట. నేను ఒక 1 crore టార్గెట్కి ఫస్ట్ ఫిక్స్ చేసుకున్నానండి. 1 crore టార్గెట్ రీచ్ అయిన తర్వాత మనం ఎటువంటి మిడిల్ క్లాస్ పర్సన్ అయినా కూడా ఫస్ట్ 1 crore అనేది చాలా పెద్ద టార్గెట్ అవుతుంది. సో ఆ 1 crore టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకున్నాను. ఫస్ట్ అది రీచ్ అవ్వాలనేది నా మెయిన్ గోల్ అన్నమాట. అది రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ అనేది అప్పుడు సెట్ చేసుకున్నాను. సో రిటైర్మెంట్ అనేది స్ట్రెస్ కాదండి, ఫ్రీడమ్ అనమాట. మనం ఆ ఫ్రీడమ్ అనేది ఎంత బాగా ప్లాన్ చేసుకుంటామో అంత బెటర్ లైఫ్ అనేది మనం ఆఫ్టర్ రిటైర్మెంట్ లీడ్ చేస్తాం. ఓకే, ఈ హ్యాక్స్ అనేది వెల్త్ క్రియేట్ చేయడంలో మనకు చాలా హెల్ప్ చేస్తాయండి. మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీక్ డన్ అండి. రేపు బడ్జెటింగ్తో న్యూ వీక్ స్టార్ట్ చేద్దాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.